నేను ఈరోజు మీకు గ్యాస్ట్రైటిస్ గురించి చెప్తాను. గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లైనింగ్ ఆఫ్ ద స్టమక్ అనమాట. ఇవి 2 టైప్స్ ఉంటాయి, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అనేసి, క్రానిక్ అనేసి. అక్యూట్ ఏంటంటే సడన్గా ఇన్ఫ్లమేషన్ వస్తుందన్నమాట. ఏదైతే స్టమక్ దగ్గర ఒక లైనింగ్ ఉంటుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఈ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ దేని వల్ల వస్తుందంటే, మనం ఇన్ కేస్ ఆల్కహాల్ తీసుకున్నా, లేకపోతే లాంగ్ టర్మ్గా పెయిన్ కిల్లర్స్, ఎన్ఎస్ఐడ్స్ అంటారు, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లైక్ ఇబుప్రోఫిన్ కానీ, ఆస్పిరిన్ కానీ, నాప్రోక్సిన్ కానీ ఇవి తీసుకోవడం వల్ల ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుందో మళ్ళీ చెప్తా. ఇది కాకుండా మనకు స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది, బైల్ రిఫ్లెక్స్ వల్ల వస్తుంది, తర్వాత సర్టైన్ అదర్ మెడికేషన్స్ వల్ల కూడా వస్తుందన్నమాట. అయితే ఇది కాకుండా క్రానిక్ గ్యాస్ట్రైటిస్ దేనివల్ల వస్తుందంటే మెయిన్గా వచ్చేసి హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట, దానివల్ల వస్తుంది. తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా వస్తుంది. మళ్ళీ మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ మనం ఏదైనా టాక్సిన్స్కి కానీ అదర్ కెమికల్స్కి కానీ ప్రొలాంగ్గా ఎక్స్పోజర్ ఉన్నా కూడా దానివల్ల కూడా వస్తుందన్నమాట. యాక్చువల్గా మన గ్యాస్ట్రైటిస్ ఉంటే ఏముంటుంది సిమ్టమ్స్ అంటే నాసియా, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కానీ రాదు, లేకపోతే వామిటింగ్ కానీ, అబ్డామినల్ పెయిన్ కానీ, క్రానిక్ కండిషన్స్లో జిఐ బ్లీడింగ్ కానీ ఇలా ఉంటుంది అనమాట సిమ్టమ్స్. అయితే ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ ఎలా వస్తుందంటే, మనం ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటా ఉంటే ఏమవుతుందంటే మనకు జిఐ దగ్గర ఒక లేయర్ ఉంటుంది అనమాట, మ్యూకోజల్ మెంబ్రెయిన్. ఆ మ్యూకోజల్ మెంబ్రెయిన్ అనేది మెయిన్గా దేనికి యాక్ట్ చేస్తుందంటే, మనకు స్టమక్లో యాసిడ్ సెక్రెషన్ జరుగుతుంది. యాసిడ్ సెక్రెషన్స్ ఎందుకు జరుగుతుంది? ఫుడ్ తీసుకునింది డైజెషన్ జరగడానికి. ఈ యాసిడ్ నుంచి మనం స్టమక్ని ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, మ్యూకోజల్ మెంబ్రెయిన్. అయితే ఈ మ్యూకోజల్ మెంబ్రెయిన్ అనేది ఎలా ప్రొటెక్ట్ అవుతుందంటే, PGE2 ప్రోస్టాగ్లాండిన్ E2 అనే సింథసిస్ జరగడం వల్ల అది ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మనం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ఇదేం చేస్తుందంటే, ఏదైతే మ్యూకోజల్ లేయర్ మెంబ్రెయిన్ అనేది ఉంటుందో దానికి కావాల్సిన PGE2ని సింథసిస్ని స్టాప్ చేసేస్తుంది అనమాట. ఇంకా అది ప్రొడ్యూస్ కాకపోతే మన మ్యూకోజల్ మెంబ్రెయిన్ అనేది దెబ్బతింటుంది. అప్పుడు మనకు గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుందన్నమాట. మనం ఇది కాకుండా ఒక బ్యాక్టీరియా అని చెప్పాను, హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేసి. దీనివల్ల ఎలా వస్తుందంటే, మనం ఇప్పుడు ఏదైనా బయట ఏదైతే ఆ బ్యాక్టీరియా ఉందో అది కంటామినేటెడ్ అయిన ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకుంటే అది మ్యూకోజల్ మెంబ్రెయిన్లోకి వెళ్ళి ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎక్కువ మ్యూకోజు, ఫ్లూయిడ్, బ్లడ్ అనేది బిల్డప్ అవుతుంది. అలా అంతా అది బిల్డప్ అయినప్పుడు ఏమవుతుంది, మాకు సర్కులేషన్ సరిగ్గా జరగదు. సర్కులేషన్ జరగకపోతే ఆక్సిజన్ కూడా సరిగ్గా జరగదనమాట. అప్పుడు సూపర్ఫిషియల్ అబ్స్ట్రక్షన్ అవుతుంది. అలా జరగకుండా ఉండదు కదా, అది డీప్గా వెళ్ళిపోయి అల్సర్ లాగా ఫామ్ అయ్యి స్కిన్ బ్రేక్ ఆఫ్ ద లీషన్ జరగడం వల్ల ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఉంటుందన్నమాట. మనం చూసుకోకపోతే అది ఎక్కువ రోజులు ఉంటే జిఐ బ్లీడింగ్ అవుతుంది. దానివల్ల మళ్ళీ బ్లడ్ ఎక్కువ లాస్ అవ్వడం వల్ల షాక్, కోమా అలా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.